ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. భూమిపై 70% పైగా విస్తరించున్న మహాసముద్రాలపై మానవ చర్యల ప్రభావం గురించి మరియు పర్యావరణ వ్యవస్థను నిర్వహించడంలో భారీ నీటి వనరులు ఏ విధంగా కీలక పాత్ర పోషిస్తాయో మనందరికీ గుర్తు చేసే దిశగా ప్రపంచ మహాసముద్రాల దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ సందర్భంగా జేసీఐ విశాఖ మెట్రో కమ్యూనిటీ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ మృదులా గోవింద్ ఆధ్వర్యంలో స్థానిక అక్కైపాలెంలో గల తమ కార్యాలయంలో వరల్డ్ ఓషన్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టెక్నో మేనేజ్మెంట్ సర్వీసెస్ వ్యవస్థాపకులు గరుడ బ్రహ్మాజీ మరియు ఐటీ కన్సల్టెంట్స్ శాంభవి మహేంద్ర, భారత్ యువ సంకల్ప్ కన్సల్టెన్సీ శివాని సింగ్, జేసీఐ విశాఖ మెట్రో ప్రవీణ త్రినాథ్, జేసీ కార్తిక్, డాక్టర్ విఠల్ కుమార్ తదితర ప్రముఖులు హాజరైనారు. ఈ సందర్భంగా టెక్నో మేనేజ్మెంట్ సర్వీసెస్ అండ్ కన్స్ట్రక్షన్ కన్సల్టెన్సీ కంపెనీ వ్యవస్థాపకులు గరుడ బ్రహ్మాజీ మీడియాతో మాట్లాడుతూ ఓషన్ డేకి సంబంధించి వీఆర్ టు ద స్పీడ్ ఆఫ్ షిప్పింగ్ ఫ్రమ్ 1931 ఫస్ట్ షిప్పర్స్ అనమాట ఇన్ ద వైజాగ్, మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్. సో వీ హ్యావ్ వెరీ ఫాండ్ ఫీలింగ్ అబౌట్ ఓషన్ అండ్ వీ లివ్ విత్ ఇట్ యాక్చువల్లీ యాజ్ అ ఫ్యామిలీ. సో అది సేఫ్ గార్డ్ చేయాలంటే పాడైపోతుంది అందరికీ తెలుసు, ప్లాస్టిక్స్ వలన దానివల్ల. సో మనం రీయూజబుల్ ప్లాస్టిక్స్ మనకు చేతిలో మనకు ఎంత చేతనైతే అంత మనం చేయకుండా ఉండడానికి మనకు తెలిసిన వాళ్ళకి అవేర్నెస్ పక్కన వాళ్ళకి చెప్పడానికి చేస్తే కొంతవరకు నివారించగలం పొల్యూట్ అవ్వకుండానే. ఒక అట్లీస్ట్ ఏడాదికి ఒక గంట సేపు పని చేసినా సరే వీఆర్ గివింగ్ ఇన్స్పిరేషన్ టు క్లీన్ బీచ్ కానీ లేకపోతే ఆ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాస్టిక్ కానీ పక్కన వాళ్ళకి చెప్పడానికి వీలవుతుంది. సో ఈ విధంగా ఓషన్స్ మనం సేఫ్ గార్డ్ చేయొచ్చు. అన్ని రకాల పొల్యూషన్స్ అవనివ్వండి, ఏ చెత్త అవనివ్వండి, చివరికి వెళ్ళేది ఓషన్లోనే. ఓషన్ ఉన్న దాంట్లో ఎలాంటి పొల్యూషన్ ఉన్నా సరే అది డైజెస్ట్ చేసుకోగల కెపాసిటీ ఓషన్కి ఉంది. సో దాని గురించి మనం ఆలోచించట్లేదు. మెయిన్ ప్లాస్టిక్స్ అన్న దానికి అది ఒకటే మనకు డిటీరియేట్ అవ్వట్లేదు, అది జీర్ణించుకోలేకపోతుంది తొందరగానే ఓషన్. దానికోసం ఇప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి భారత్ యువ సంకల్ప్ కన్సల్టెన్సీ వ్యవస్థాపకురాలు మరియు జేసీఐ విశాఖ మెట్రో కమ్యూనిటీ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ మృదులా గోవింద్ మాట్లాడుతూ టుడే ఇట్స్ అ ఓషన్ డే, వరల్డ్స్ ఓషన్ డే. మనందరం ఓషన్ కానీ సముద్రాలు ఏమైనా ఎక్కడైనా ఉంటే ఫస్ట్ మనం ఆలోచిస్తుంది ఏంటంటే బీచ్ వ్యూ బాగుందా, లుక్ బాగుందా, ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి బాగుందా, లేకపోతే ఫొటోస్ తీసుకుందుకు బాగుందా, మూవీస్కి బాగుందా. ఫస్ట్ మనకు వచ్చే ఐడియా మాత్రం అదే. కానీ మనం ఒక డీప్గా ఆలోచిస్తే ఏంటంటే అందులో అసలు మొత్తం సముద్రంలోని ఉన్న వాటరు మన జీవరాశులు ఎవరికి కూడా మనకి హ్యూమన్ బీయింగ్స్కి పని చెయ్యదు. ఎందుకంటే ఉప్పు నీళ్ళు అవ్వడం వల్ల మనం అది తాగలేము, కేవలం ఎంజాయ్ చేయగలం. కానీ మనం ఇంకా డీప్గా ఆలోచిస్తే ఒక విషయం ఏంటంటే అందు లోపల ఉన్న ఫిషెస్ కానీ, షార్క్స్ కానీ, క్రోకోడైల్స్ కానీ ప్రతి ఒక్క వాయిస్లెస్, నోటితో మాట్లాడలేవు, కేవలం చూడగలవు కానీ అవి చెప్పలేవు. అలాంటి జీవరాశులకి దేవుడు ఒక జాగా ఇచ్చాడు, దట్ ఈస్ ఓషన్. ఆ ఓషన్లో మనం ఏం చేస్తున్నాము? మనం సండే నాడు ఎప్పుడైనా బీచ్కి వెళ్తాం, తినడానికి వెళ్తాం, ప్లాస్టిక్ తినేసి పడేస్తాం, చూయింగ్ గమ్స్ తిని పడేస్తాం, లేకపోతే ఐస్ క్రీమ్స్ తిని పడేస్తాం. అవన్నీ ఏమవుతున్నాయి? ఆ మొత్తం సముద్రాన్ని మొత్తం స్పాయిల్ చేస్తున్నాయి. స్పాయిల్ చేయడం వల్ల చేపలు గొంతుకులోని ఆ చూయింగ్ గమ్ ఉండిపోయి అవి చచ్చిపోతున్నాయి. చచ్చిపోయిన చేపలు మళ్ళీ ఆ నీటిలోనే ఉండిపోతున్నాయి. ఆ నీటిలో ఉండడం వల్ల మిగతా చేపలు కూడా చచ్చిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటున్నది. అందులోంచి సాల్ట్ వస్తుంది, ఆ సాల్టే మనం తింటున్నాం. ఎంతకి అది ప్యూరిఫై చేసినా శవాన్ని తీసుకొచ్చి మనం తింటున్నాం. ఒక్కసారి మీరు గమనించండి. రెండోది, ఫిషెస్ తింటున్నాం, ప్రాన్స్ తింటున్నాం. 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ 50% ఆఫ్ ద పీపుల్ నాన్ వెజ్ తింటున్నారు. ఆ నాన్ వెజ్ అంతా ఏంటి? ఫిష్ అవ్వచ్చు, ప్రాన్స్ అవ్వచ్చు, ఏవైనా సీ ఫుడ్స్ ఏమైనా సరే మనం తింటున్నప్పుడు మనం తింటున్నది ఒక పాయిజను. ఆ పాయిజన్ నుంచి మీరు జాగ్రత్త పడండి. ఫుడ్ ఇండస్ట్రీలో ఫుడ్ ఇన్స్పెక్టర్ ఏం చెప్తున్నారో అది ఒక పక్క అయితే, మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే న్యాచురల్గా పండించుకున్నదే మనకి మిగులుతుంది. అయితే మనం ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలి, లేకపోతే సంథింగ్ వీ హ్యావ్ టు డూ. కానీ ఇప్పటికైనా కొంచెం ఆలోచించుకొని, మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్, స్టమక్లో అప్సెట్, అల్సర్లు ఎందుకు వస్తున్నాయి? ఈ అన్నిటికీ కారణం ఎక్కడో ఒక దగ్గర సీ ఫుడ్ ఉందండి, కొంచెం గమనించండి. ఓకే, అందుకే నేనేం చెప్తానంటే నో టు ప్లాస్టిక్. ఎప్పుడు కూడా ప్లాస్టిక్ని మనం వాడకూడదు. సీకి, ఆ ఫిషెస్కి మనం ఫుడ్ పెట్టాలి. ఆర్గానిక్ ఫుడ్ ఏమైనా మనం వెళ్తున్నప్పుడు, ఎవరైనా సరే మనం వెళ్తాము, మనం తినొస్తాము, అన్నీ పడేస్తాము. కానీ అందులో ఉన్న చేపలకు కానీ ఏమైనా కానీ చిన్న చిన్న గింజలు ఉంటాయి, అవి ఎప్పుడైనా తీసుకెళ్ళామంటే ఫుడ్ ట్రై చేయండి మాట. అనంతరం ముఖ్య అతిథి గరుడ బ్రహ్మాజీని సాలువతో ఘనంగా సత్కరించారు.